శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతర శుభాకాంక్షలు. వెంకటగిరి రాష్ట్ర పండుగ అయిన శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతరకు 1 లక్ష రూపాయలు విరాళం అందించిన విఘ్నేశ్వర స్కిల్స్ అధినేత హైదరాబాద్ వెంకటగిరి వాసి బండారు రాజేంద్ర ప్రసాద్. ఇబ్బంది జరిగింది సార్. మన స్వాగత చాటు దగ్గర దాన్ని కొంచెం రోడ్లు తీయాలని చెప్పారు. దానివల్ల స్ట్రాంగ్ గా ఉంటుంది సార్. అదే సేమ్ సబ్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి, జెడ్పీ చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి వేదిక బోర్డు బస్ స్టాండ్ ఎంఆర్ఓ ఆఫీస్ ఏరియా అంటే సంబంధించిన అండ్ కుమరం అంటే అన్ని మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు అంటే ఇక్కడ లోకల్గా తయారు చేసేదానికి వాటికి డిఫరెన్స్ అన్ని ఒక చోట పెట్టి క్లారిటీ లేదు. గ్రౌండ్ లో ఒకసారి అంటారు, పూత కలుస్తూ ఉంటారు, ఏదో గ్రౌండ్ పెట్టాం సార్. ఇబ్బంది లేకుండా వచ్చేందుకు ఏర్పాటు చేయండి. ఎవరు వచ్చారు చెప్పండి. ఎక్కడ ఎక్కడ స్పోర్ట్స్ అరే ఇక్కడ రావచ్చు కదా, స్పోర్ట్స్ ఎక్కడ పోయించాను. తర్వాత అక్కడ చెరువు క్రాకర్స్ వెహికల్ ముందు పోతుంది. క్రాకర్స్ కావాల్సిన ఆ క్రాకర్స్ వెహికల్కి వెళ్ళి పడ్డము. అది వెళ్ళి జనాల్లో చూసుకోవడంతో 3 years పాప చనిపోయింది అండ్ దాదాపు 5-6 మంది ఇంజూర్ అయ్యారు. సో కాబట్టి ఈ క్రాకర్స్ ముందు ప్రొసెషన్ అప్పుడు కాకుండా అందరికీ కనపడే విధంగా మంచిగా ఒక దగ్గర పెట్టి కలర్ఫుల్గా చేయండి. అవసరమైతే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కొంచెం మినిమం అటెండ్ అయ్యే విధంగా ఒక హాస్పిటల్లో ఒక 5-6 మంది డాక్టర్స్ విత్ ఆల్ ఫెసిలిటీస్ అండ్ అంబులెన్సెస్ డిఫరెంట్ డైరెక్షన్లో అంబులెన్సెస్ 3 అంబులెన్సెస్ పెట్టండి. ఫైర్ ఇంజిన్స్ హెడ్స్తో మాట్లాడించండి కావాలంటే. ఇన్నర్ లోయర్ లెవెల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఒకరి మీద ఎవరు వేసుకోకుండా అది నెక్స్ట్ లెవెల్ నోడల్ ఆఫీసర్స్ పెట్టండి. పోలీస్ నుండి నోడల్ ఆఫీసర్ నువ్వే అండ్ రెవెన్యూ నుండి నోడల్ ఆఫీసర్ ఎవరో ఎంఆర్ఓ వెంకటగిరి అండ్ రిమైనింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా. ఫీచర్ అంటే ఏమి పెట్టలేదంటే ఓపెన్ చేయాలి. శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర మనకి వెంకటగిరిలో ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే మనము కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా గత వారం తిరుపతిలో నిర్వహించుకున్నాము. తర్వాత ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, మిగతా డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరితో కూడా ఇక్కడ ఫీల్డ్ విజిట్ అన్ని చూసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు గౌరవ స్థానిక శాసనసభ్యులు రామకృష్ణ గారు, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు, నేను, సబ్ కలెక్టర్ గారు, మిగతా లైన్ డిపార్ట్మెంట్ అందరు అఫీషియల్స్తో కూడా ఫైనల్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకొని అన్ని ఏర్పాట్లు పూర్తయినా లేదా చెక్ చేసుకోవడం జరిగింది. ఈసారి మనకి టికెట్స్ సర్వదర్శనము 100 రూపాయలు, 300 రూపాయలు అండ్ విఐపి క్యూలు 4 కేటగిరీలో విభజించి చేయడం జరిగింది.
అదేవిధంగా భక్తులకు బస్సు సౌకర్యం సుమారుగా కొరకై ఒక 80 బస్సుల్ని మనము అన్ని ఊర్ల నుంచి కూడా పల్లెల నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీటి సౌకర్యం, అదేవిధంగా మరుగుదొడ్లు అన్నీ కూడా ఏర్పాటు చేసి మొత్తము ఊరంతా కూడా పరిశుభ్రంగా ఉంచడానికి శానిటేషన్ సిబ్బంది అందరినీ కూడా పక్క మండలాల నుంచి పక్క మున్సిపాలిటీ నుంచి కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మెడికల్ క్యాంప్స్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సంబంధించి ఏదైతే జనరేటర్ కావాలో అవన్నీ పెట్టడం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి లైట్నింగ్, వీధి దీపాలు మొత్తం ఏదైతే ప్రొసెషన్ జరుగుతుందో దాని అమ్మటి కూడా స్ట్రీట్ లైటింగ్, డెకరేషన్, కల్చరల్ ఐటమ్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా మనకి 27 మధ్యాహ్నం 3 గంటల నుంచి 25 మధ్యాహ్నం 3 గంటల నుంచి 26 తారీఖు సాయంత్రం 7 గంటల వరకు కూడా మనకి అన్ని గవర్నమెంట్ లిక్కర్ అవుట్లెట్స్లో కూడా మనము ఆ రోజు క్లోజ్ చేస్తున్నాము, ఎటువంటి ఇబ్బంది రాకుండా. సో ఇలా చూసుకుంటే అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేసి, ఇది రాష్ట్ర పండుగ కాబట్టి మనకి ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు గారు కూడా చెప్పారు, రాష్ట్రం నుంచి మనకి గౌరవ టూరిజం శాఖ మంత్రివర్యులు దుర్గేష్ సార్ కూడా రావటం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎప్పటికప్పుడు మన ఎండోమెంట్ మినిస్టర్ సార్ కూడా మనకి దీని మీద పూర్తిగా పర్యవేక్షణ చేస్తూ దాని మీద కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకు ఒక మంచి అమ్మవారి దర్శనం జరగాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది.